మనం ఆల్రెడీ సబ్మిట్ చేసిన ఏపీడిఎస్సి 2025 ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఎడిట్ ఆప్షన్ని ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఎడిట్ చేయాలి, ఈ ఇప్పుడు ఇచ్చిన ఈ ఎడిట్ ఆప్షన్లో ఏ వివరాలు ఎడిట్ అవుతున్నాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మనం దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. apdsc.apcfss.in ఈ సైట్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. దీంట్లో ఇప్పుడు మనం మన ఆల్రెడీ సబ్మిట్ చేసిన అప్లికేషన్ని ఎడిట్ చేయాలంటే ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. అంటే మనం ఫస్ట్ లాగిన్ అయిపోవాలి. అలా లాగిన్ అయిపోయిన తర్వాత మాత్రమే మనం ఎడిట్ అనేది చేయగలం. కాబట్టి ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మన యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్, ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మెనూ ఉంది కదా, ఈ మెనూలోకి వెళ్ళాలి. ఈ మెనూలో సర్వీసెస్లో ఇక్కడ మనకి గో బ్యాక్ టు ఎడిట్ ఉంది కదా, ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. ఈ గో బ్యాక్ టు ఎడిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే మన యొక్క అప్లికేషన్ని ఎడిట్ చేయాలంటే ఇక్కడ జనరేట్ ఓటీపీ ఉంది కదా, ఈ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మన యొక్క రిజిస్టర్డ్ మొబైల్కి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ కొరకు సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ ఓటీపీ వద్ద ఇచ్చేసి గో బ్యాక్ టు ఎడిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది, సక్సెస్ఫుల్లీ రిటర్న్ టు ఎడిట్ ది అప్లికేషన్, ప్లీజ్ లాగిన్ అగైన్ టు కంటిన్యూ. అంటే మనం ఈ విధంగా ఓకే మీద క్లిక్ చేయగానే ఈ అప్లికేషన్ అనేది లాగౌట్ అయిపోతుంది. అంటే మనం బయటికి వచ్చేస్తాం. ఇప్పుడు నేను ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. ఇలా క్లిక్ చేయగానే మనం లాగౌట్ అయిపోతాం. అంటే మన యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్ నుంచి బయటికి వచ్చేస్తాం. తర్వాత మరలా ఏం చేయాలంటే మరలా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దాని కొరకు క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా మనం కంపల్సరీగా రెండోసారి లాగిన్ అయిన తర్వాత మాత్రమే మనం ఆ అప్లికేషన్ ఎడిట్ చేయగలం. కాబట్టి ఇక్కడ మన యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్, ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేయాలి. ఇలా సైన్ ఇన్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మరలా సర్వీసెస్లోకి వెళ్ళండి. ఈ సర్వీసెస్లో ఇక్కడ మీకు అప్లికేషన్ ఫామ్ ఉంది కదా, ఇప్పుడు ఈ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ మొత్తం ఎడిట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా గో ఫామ్లో మనం ఇచ్చిన వివరాలు మాత్రమే ఎడిట్ అవుతున్నాయి. అంటే మనం ఇచ్చిన బేసిక్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, అంటే ఇక్కడ మనకి లోకల్, నాన్ లోకల్, అంటే రెగ్యులర్ స్టడీనా, ప్రైవేట్ స్టడీనా, వీటికి సంబంధించి ఎడిట్ అవుతుంది. అదేవిధంగా అకాడమిక్ డీటెయిల్స్, అంటే మన యొక్క క్వాలిఫికేషన్స్, అంటే 10th, ఇంటర్, డిగ్రీ, వీటిలో కనుక ఏమైనా ఆ సబ్జెక్ట్స్ కానీ, హాల్ టికెట్ నెంబర్లు కానీ, మార్క్స్ పర్సంటేజ్ కానీ తప్పిస్తే ఎడిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా టెట్ వివరాలు కూడా ఏమైనా మిస్టేక్స్ ఉన్నా సరి చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్, వీటికి కూడా మనం ఎడిట్ ఉందన్నమాట. ఈ విధంగా ఈ వివరాలన్నింటినీ మనం కావాలనుకుంటే ఎడిట్ చేసేసి సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీడ్ టు కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. అలా ప్రొసీడ్ టు కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ నెక్స్ట్ వెరిఫైడ్ అండ్ కరెక్ట్ అని చెప్పి ఈ విధంగా వస్తుంది. వీటన్నిటిని మనం వెరిఫై అని చెప్పేసి ఇక్కడ మనం సెలెక్ట్ చేసేసుకోవాలి కంపల్సరీగా. తర్వాత ఫైనల్గా కన్ఫర్మ్ అండ్ సేవ్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఈ విధంగా మనకి మెసేజ్ అనేది చూపించడం జరుగుతుంది. తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పోస్ట్ డీటెయిల్స్ వస్తుంది. అంటే ఇక్కడ మనం ఆల్రెడీ మనం పోస్ట్ని సెలెక్ట్ చేసాం కదా, వీటిని కావాలనుకుంటే మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ పోస్ట్ అండ్ మేనేజ్మెంట్ ప్రిఫరెన్స్ ఉంది కదా, వీటిని కూడా మనం కంపల్సరీగా వీటిని మనం అడ్జస్ట్ చేయాలి. అంటే కరెక్ట్గా ఆ ప్రిఫరెన్స్ని ఇక్కడ మనం అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ వీటికి సంబంధించి డీటెయిల్డ్గా ఇదివరకే వీడియో చేయడం జరిగింది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి, ఏ విధంగా ఈ పోస్ట్ మేనేజ్మెంట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది ఆ వీడియో చూడండి, పూర్తి వివరాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనం కంపల్సరీగా ఇక్కడ ఈ మేనేజ్మెంట్ ప్రిఫరెన్స్ కూడా ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. ఇలా ఇచ్చిన తర్వాత వీటిని కావాలనుకుంటే మరలా ఈ యారో సహాయంతో క్రిందకి పైకి మనం జరుపుకోవచ్చు. ఈ విధంగా మనం పోస్ట్ని ఎడిట్ చేసుకోవచ్చు, మేనేజ్మెంట్ ప్రిఫరెన్స్ని ఎడిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎగ్జామినేషన్ సెంటర్స్ని కూడా ఇక్కడ మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఎడిట్ అనేది కాదు, మనం ఎడిట్ మీద క్లిక్ చేస్తుంటే ఈ వివరాలన్నీ మరలా పోతున్నాయి. మరలా కంపల్సరీగా వీటిని మనం ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా ఎగ్జామినేషన్ సెంటర్ ప్రిఫరెన్స్ కూడా ఇచ్చేసేసి ఫైనల్గా మనం జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మన యొక్క రిజిస్టర్ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ ఓటీపీ వద్ద ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది. మరలా మనం సబ్మిట్ మీద క్లిక్ చేస్తాము. ఇంతటితో మనకి సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్లిక్ హియర్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేయగానే అప్లోడ్ డాక్యుమెంట్స్ ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కూడా మనం ఏమైనా సరే క్యాస్ట్ వివరాలు కానీ, లేదంటే సర్టిఫికేట్స్ అంటే ఎస్ఎస్సి కానీ, ఇంటర్ కానీ, లేదంటే
ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ని కానీ లేదంటే ఇక్కడ మనం స్టడీ సర్టిఫికేట్ కానీ వీటన్నిటిని మనం అప్లోడ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ డాక్యుమెంట్స్ని కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్గా ఇక్కడ ఇచ్చిన ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేసేసి ఇక్కడ ఓటీపీ ఇచ్చేసేసి ఈ అప్లోడ్ డాక్యుమెంట్స్ని కూడా మనం కన్ఫర్మ్ అనేది చేయాల్సి ఉంటుంది. లేదు అదేవిధంగా మనం ఇక్కడ ఎడిట్ ఆప్షన్ని యూజ్ చేసామంటే కంపల్సరీగా అప్లికేషన్ ఫామ్లోకి వెళ్ళిపోయి మన యొక్క వివరాలన్నిటినీ మరలా సేవ్ చేసి మనం కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేసి అప్లికేషన్ని కన్ఫర్మ్ చేసేయాలి. అంతేగాని ఎడిట్ ఆప్షన్ని అలా ఓపెన్ చేసేసి ఉంచేయకూడదు. అంటే మనం ఓటీపీ ఇచ్చి ఎడిట్ మీద క్లిక్ చేసిన తర్వాత కంపల్సరీగా అప్లికేషన్ మరలా సబ్మిట్ చేయాలి, అలా వదిలేసేయొద్దు. నెక్స్ట్ అదేవిధంగా ఆల్రెడీ మీరు ఇదివరకు పేమెంట్ చేసి ఉంటారు కదా, అంటే ఒక పోస్ట్కి మీరు పేమెంట్ చేశారనుకోండి, ఇప్పుడు మరలా ఒకే పోస్టు ఈ ఎడిట్లో మీరు చేస్తే ఎలాంటి పేమెంట్ అనేది చేయవసరం లేదు. అలా కాకుండా మీరు ఇదివరకు ఒక పోస్ట్కి పేమెంట్ చేసి ఇప్పుడు 2 పోస్టులను యాడ్ చేశారనుకోండి, అప్పుడు అదనంగా మీరు అమౌంట్ని కంపల్సరీగా పేమెంట్లోకి వెళ్ళిపోయి ఆ అమౌంట్ని కూడా చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఇదివరకే మీరు పేమెంట్ చేసి ఉన్నట్లయితే ఇప్పుడు పేమెంట్ చేయవసరం లేదు. అలా కాకుండా మీరు అదనంగా ఎక్సెస్ పోస్టుల్ని మీరు సెలెక్ట్ చేస్తే మాత్రం వాటికి కూడా పేమెంట్ అనేది చేయాలి, గమనించగలరు.